సింగరేణి వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని సింగరేణి సంస్థ పెద్ద ఎత్తున చేపడుతోంది. జూన్ 1వ తేదీన దీనికి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం అంకురార్పణ చేశారు. కొత్తగూడెం ఏరియాలోని జీకే ఓపెన్ కాస్ట్ గని డంప్ యార్డ్ పైన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా 125 మొక్కలు నాటారు. ఇప్పటికే సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఒక్కరే 19,000కు పైగా మొక్కల్ని సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో నాటిన విషయం మీ అందరికీ విదితమే. ఈసారి కూడా ఆయన స్వయంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది అందరికీ ఎంతగానో స్ఫూర్తినందించింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు, అక్కడకు హాజరైన ఇతర అధికారులు కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. వనమహోత్సవం సందర్భంగా సంస్థ చైర్మన్ మాట్లాడుతూ, ఈ ఏడాది ప్రతి ఏరియాకు నిర్దేశించిన లక్ష్యాల మేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. నేను కోరుకునేది ప్రతి ఒక్కరు, ప్రతి కార్మికులు, ప్రతి ఉద్యోగి ఇంట్లో కూడా అంత ముందు ప్రతి ఇంట్లో మినిమం 3-4 పండ్ల చెట్టు ఉండాలి. ప్రతి నర్సరీస్లో కూడా ఆల్ ది ఫారెస్ట్ ఆఫీసర్కి, జిఎం ఎన్విరాన్మెంట్కి, ఆల్ ది ఏరియా జిఎంస్కి చెప్పడం జరిగింది. అధికారులు కనుక అడిగితే ఖచ్చితంగా పండ్ల మొక్కలు ఇవ్వాలి. దాంతోపాటు పరిసర ప్రాంతాల వాళ్ళు, అటు సర్పంచ్లు కానీ, జడ్పీటీసీ కానీ, ప్రజాప్రతినిధులు అడిగినా సరే, అటు మున్సిపల్ కార్పొరేషన్ అడిగిన వాళ్ళు సరే, సింగరేణి వ్యాప్తంగా ఎన్ని లక్షల మొక్కలు అడిగినా కూడా మనం ఇద్దాము, ధారాళంగా విరివిగా వాళ్ళు అడగంగానే ఇచ్చేద్దాము. ఈ ద్వారా మనం సింగరేణితో ప్లాంటేషన్తో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరికైనా ప్లాంటేషన్ ఇచ్చేసి దీన్ని గొప్పగా సింగరేణిలో ఒక గొప్ప కార్యక్రమంగా దీన్ని నిర్వహించేద్దాం. ఈ సందర్భంగా జీకే ఓపెన్ కాస్ట్ గనికి సమీపంలో నీటి బిందువు జల సింధువు కార్యక్రమంలో భాగంగా నిర్మించిన మినీ చెరువును కూడా ఆయన సందర్శించారు. ఈ మినీ చెరువు నిర్మాణం తర్వాత వర్షాలు పడడంతో ఈ చెరువు పూర్తిగా నిండిపోయింది. ఈ చెరువును సందర్శించి సంస్థ చైర్మన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొత్తగా నిర్మించిన చెరువులో నీరు చేరడంపై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కొంచెం సేపు అక్కడే ధ్యానముద్రలో ఉన్నారు.